జోగులాంబ గద్వాల జిల్లాలో ఏదైతే పెద్దదన్వాడ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత కొన్ని నెలల నుంచి పెద్దదన్వాడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 14 గ్రామాల ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల అనేక రకాలమైనటువంటి పొల్యూషన్ ఏర్పడి వాయు కాలుష్యం ఏర్పడుతుంది, నీటి కాలుష్యం ఏర్పడుతుంది, భూమి కాలుష్యం ఏర్పడుతుంది, మా యొక్క పంటలు సరిగా పండవు. మేము మొత్తం కూడా ముక్త కంఠంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎందుకోసం అంటే ఒకవైపు తుంగభద్ర నది పారుతూ మంచిగా అక్కడ అందరూ కూడా రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కొంతమంది రియల్ ఎస్టేటర్లు అక్కడ భూమిని కొని ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడం వల్ల ఈ రోజు అక్కడ ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారో గత కొన్ని నెలల నుంచి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి 14 మంది గ్రామాల ప్రజలు కూడా అందరూ కూడా మహిళలు, యువకులు అందరూ కూడా ఏకమై చెప్పేసి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఉంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ స్థానిక నాయకుడు ఎవరైతే ఉన్నారో లేదు ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా చేయొద్దండి అని చెప్పేసి మంత్రి దగ్గర తీసుకెళ్లిన తర్వాత చర్చలు జరిపి ఒక ప్రజాభిప్రాయం జరపండి, ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి 14 గ్రామాల ప్రజలు అందరూ కూడా వేడుకుంటే దానికి అంగీకరించినటువంటి ప్రభుత్వము మరి కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్లీ గత కొన్ని రోజుల నుంచి వారం 10 రోజుల నుంచి మెల్లిగా మళ్లీ ఆ ప్రైవేట్ ఎవరైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా బౌన్సర్స్ తీసుకొచ్చి ఒక ప్రైవేట్ సైన్యాన్ని మోహరించుకొని ఈ రోజు దౌర్జన్యంగా కూడా ప్రజా అభిప్రాయానికి తావు లేకుండా అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కలెక్టర్ గారికి నివేదించినారు, మంత్రి గారికి నివేదించినారు, ముఖ్యమంత్రి గారికి నివేదించినారు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అనేక రకాలుగా అనారోగ్యాల పాలవుతారు, చర్మ వ్యాధులు వస్తాయి, అనేక రకాల గర్భసస్థి వాళ్ళకి అనేక వ్యాధులు వస్తాయని చెప్పేసి మిగతా చోట్ల ఉన్నటువంటి అన్ని వాటిని ఎగ్జాంపుల్ గా చూపుతూ చెప్తున్నా కూడా ప్రభుత్వం ఒక మొండి వైఖరితో వాస్తవానికి ఆ ప్రాంతం లోపల సరైనటువంటి రోడ్ల వ్యవస్థ లేక ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగినా అనారోగ్యాల పాలైనా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా కర్నూలు తీసుకెళ్లాలన్నా సరైనటువంటి రవాణా మార్గం లేదు. దాని మీద దృష్టి పెట్టండి. అక్కడ యువతకు సరైనటువంటి ఉద్యోగాలు లేవు, వాటిని కల్పించండి. విద్యాపరంగా వెనుకబడినటువంటి ప్రాంతం, దానికి అవకాశాలు కల్పించండి. అవేమి లేకుండా ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఒత్తాసు పలికేలా మొత్తం కూడా అధికారులు కావచ్చు, పోలీసులు కొంతమంది కావచ్చు, వాళ్లకు ఒత్తేసి పలికేలా ఈ రోజు 500 మందితో అక్కడ మోహరింపజేస్తే ఒక దళిత మహిళని చూడకుండా ఆ పోలీసులు ఆ దళిత మహిళ మీద ఈ రోజు దాడి చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ సైన్యాన్ని మోహరించుకొని ఈ రోజు ఏదైతే ఈ రకంగా చేస్తున్నారో నడిగడ్డ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అనేక రకాలుగా దుష్ప్రయోజనాలున్నాయి. అక్కడ ఆ ఇథనాల్ దాన్ని తయారు చేయడం వల్ల వారు తీసుకుపోయి అక్కడటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఆర్డీఎస్ కావచ్చు, సుంకేశ్ల కావచ్చు, ఆ తుంగభద్ర నదిలో అక్కడ కలవడం వల్ల అదే నీటితో అక్కడ వ్యవసాయం చేసుకునే కుటుంబాలున్నాయి. అదే సాగునీరుతో అక్కడ తాగునీరుతో ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వ్యవసాయం దెబ్బతింటది, అనేక చర్మ వ్యాధులు వస్తాయి, వాయు కాలుష్యం జరుగుతుందని మొత్తుకుంటున్నా కూడా ఏమాత్రం ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ఈ రోజు ఏదైతే మొండి వైఖరితో అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి ఆ ప్రైవేట్ యాజమాన్యం వారు అత్యుత్సాహం ప్రదర్శించినారు. కాబట్టి సరైనటువంటి విధానం కాదు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. అక్కడ మహిళల పైన, రైతుల పైన, అందరిపైన దాడి చేయడం అనేది హేయమైన చర్యగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపాలని సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.